హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేయాలనుకున్నప్పుడు మనం యాక్చువల్లీ రిజర్వేషన్ అనేది చేసుకుని వెళ్తూ ఉంటాం. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఆ యొక్క రిజర్వేషన్ అనేది కన్ఫర్మ్ అవ్వదు. అలాంటప్పుడు మనం జనరల్ టికెట్ అంటే అన్రిజర్వ్ టికెట్స్ తీసుకొని వెళ్తూ ఉంటాం. కానీ ఆ యొక్క అన్రిజర్వ్ టికెట్స్ తీసుకోవాలంటే రైల్వే స్టేషన్లో చాలా వరకు లైన్లు ఉంటాయి, అక్కడ టైం కూడా వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకు ఇండియన్ రైల్వే అఫీషియల్ యాప్ అనేది లాంచ్ చేసింది, ఆల్రెడీ తెలిసిన విషయమే. ఆ యాప్ ద్వారా మనం అన్రిజర్వ్ టికెట్స్ అనేది ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి యూటీఎస్ ద్వారా, ఇంకొకటి వచ్చేసి రైల్ వన్ యాప్ ద్వారా. యూటీఎస్ ద్వారా అన్రిజర్వ్ టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది, ఆ వీడియో చూడండి. కానీ ఇప్పుడు రైల్ వన్ యాప్ ద్వారా మనం ఈ యొక్క అన్రిజర్వ్ టికెట్స్ అంటే జనరల్ టికెట్స్ ఎలా బుక్ చేయాలి అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం మాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రైల్ వన్ యాప్ అనేది ఓపెన్ చేయాలి. ఇలా రైల్ వన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి మీరు ఏదైతే పిన్ లేదంటే బయోమెట్రిక్ యాక్టివేషన్ చేసుకుంటారు కదా, ఆ యొక్క బయోమెట్రిక్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలి. ఒకవేళ మీకు ఈ యొక్క రైల్ వన్ యాప్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అనే వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, అంటే ఎలా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి. ఇప్పుడు ఇలాంటి అన్రిజర్వ్ టికెట్స్ అనమాట, అంటే ఇది వచ్చేసి మనం రైల్వే స్టేషన్ లో తీసుకున్నాం. కానీ ఇలా రైల్వే స్టేషన్ లో లైన్ లో ఉండి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మన యొక్క మొబైల్లో కూడా అన్రిజర్వ్ టికెట్స్ అంటే జనరల్ టికెట్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. పైన 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి మనం రిజర్వేషన్ చేసుకోవచ్చు. అంటే రిజర్వేషన్లు అంటే నార్మల్ రిజర్వేషన్ అనమాట, స్లీపర్ గానీ, ఏసీ గానీ, తత్కాల్ టికెట్స్ ఇవన్నీ కూడా రిజర్వేషన్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు అన్రిజర్వ్ టికెట్స్ అంటే జనరల్ టికెట్స్, ఇలాంటి జనరల్ టికెట్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ద్వారా చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్ టికెట్స్ కూడా ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. ఈ యాప్ అనేది ఇండియన్ రైల్వే డిజైన్ చేసినటువంటి అఫీషియల్ యాప్. ఈ యాప్ ద్వారా మనం రైల్వేకి సంబంధించినటువంటి అన్ని సేవలు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం అన్రిజర్వ్డ్ టికెట్స్ ఎలా బుక్ చేయాలనేది చూద్దాం. సింపుల్ గా అన్రిజర్వ్డ్ మీద క్లిక్ చేయాలి. అన్రిజర్వ్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2 రకాల టికెట్స్ అనేది మనం బుక్ చేసుకోవచ్చు. నార్మల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు, సీజన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నార్మల్ టికెట్స్ అనేది బుక్ చేసి చూపిస్తా, సీజన్ టికెట్స్ కోసం సపరేట్ వీడియో చేస్తా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్రమ్ టు మనం స్టేషన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి అని చెప్పేసి ఫ్రమ్ టు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నా, నేను ఇక్కడ లింగంపల్లి టు బేగంపేట్, ఇక్కడ బేగంపేట్ అనేది టైప్ చేశాను అనమాట. ఇక్కడ లింగంపల్లి టు బేగంపేట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే చెక్ అప్కమింగ్ ట్రైన్స్, దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే అప్కమింగ్ ట్రైన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ రూట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక రూట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఈ రూట్ లో ఏమేమి ట్రైన్స్ ఉన్నాయని లిస్ట్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది అనమాట. బ్యాక్ రావాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ప్రొసీడ్ టు బుక్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు బుక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ రూట్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఒకవేళ దీనికి మనకు 2-3 రూట్స్ ఉన్నట్లయితే ఒక రూట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అన్ని స్టేషన్లకు రాదు, కొన్ని స్టేషన్లకు మాత్రం వస్తుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక్కడ అడల్ట్ ఎంతమంది జర్నీ చేస్తున్నారు అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రెసెంట్ ఒక మెంబర్ నే సెలెక్ట్ చేశాను, అంటే ఒక టికెట్ మాత్రమే. ఇక్కడ ఎంఎంటీఎస్ కావాలా, మెయిల్ అబ్లిక్ ఎక్స్ప్రెస్ కావాలా, లేదంటే అదర్స్ లో మీకు సూపర్ ఫాస్ట్ ఆర్డినరీ కావాలా అని చెప్పేసి ఇన్ని ఆప్షన్స్ మనకు కనిపిస్తున్నాయి. మీరు ఏ ట్రైన్కి వెళ్ళాలనుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మీరు మెయిల్కి వెళ్ళాలనుకుంటే మెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. అదర్ లో సూపర్ ఫాస్ట్ ఆర్డినరీకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంఎంటీఎస్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేశాను అనమాట. ఎంఎంటీఎస్ కి వచ్చేసి ఓన్లీ సిర్ఫ్ 5 రూపీస్ మాత్రమే ఫేర్ పడుతుంది. అదే గిన మెయిల్ అండ్ ఎక్స్ప్రెస్ కి అయితే 35 రూపీస్ పడుతుంది. ఇలా మనకు రేట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గా టికెట్ బుక్ చేస్తున్నా కాబట్టి వీడియో పర్పస్ మీద ఎంఎంటీఎస్ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సెలెక్ట్ చేసిన తర్వాత బుక్ నౌ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి కింద. ఈ యొక్క బుక్ నౌ మీద క్లిక్ చేయాలి. బుక్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆర్ వాలెట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఆర్ వాలెట్ లో మనం ముందే అమౌంట్ డిపాజిట్ చేసి ఉంటే ఆ యొక్క ఆర్ వాలెట్ లో నుంచే మనం టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఆర్ వాలెట్ లో మనం అమౌంట్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ మనీ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం క్లిక్ చేసి మనీ అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా యూపీఐ ద్వారా అయినా కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. లేదంటే అదర్ పేమెంట్ మెథడ్ లో మీకు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ దీని ద్వారా కూడా మీరు పేమెంట్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి సింపుల్ గా
యూపీఐ మీద క్లిక్ చేస్తున్నా. యూపీఐ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే డిస్కౌంట్ అప్లైడ్ 3%. ఈ టికెట్ మీద మనకు 3% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది ప్రతి ఒక్క జనరల్ టికెట్ మీద. ఇదైతే మీరు ప్రతి ఒక్కరు గమనించాలి ఈ యాప్ ద్వారా మీరు బుక్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు నేను యూపీఐ ద్వారా పేమెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి పే యూజింగ్ యూపీఐ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ భీమ్ ద్వారా అయినా కూడా మనం పేమెంట్ అనేది చేయొచ్చు. పే ఎనీ యూపీఐ యాప్ అంటే మన దగ్గర ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ ఇంకా ఏమైనా యూపీఐ యాప్స్ ఉన్నట్లయితే అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్ గా పే బై ఎనీ యూపీఐ యాప్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి యాప్స్ అనేది ఇక్కడ మనకు ఓపెన్ అయితే అవుతాయి అనమాట. ఇప్పుడు నేను వేరే మొబైల్ త్రూ నేను పేమెంట్ చేయాలనుకుంటున్నా కాబట్టి పే బై ఎనీ యూపీఐ ఐడి అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మన యొక్క యూపీఐ ఐడి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను యూపీఐ ఐడి అనేది ఇస్తున్నా. ఇలా యూపీఐ ఐడి ఇచ్చిన తర్వాత పే మీద క్లిక్ చేయాలి. పే మీద క్లిక్ చేసిన వెంటనే నా దగ్గర ఉన్నటువంటి మొబైల్ కు నోటిఫికేషన్ వచ్చింది వేరే మొబైల్ కు, దీని ద్వారా నేను పేమెంట్ అనేది చేస్తున్నా. ఇలా యూపీఐ పిన్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క టికెట్ అనేది బుక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి మనకు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకు టికెట్ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అయి వచ్చేసింది అనమాట. ఈ యొక్క టికెట్ బుక్ చేసిన తర్వాత 2 hours వరకు అయితే మనకు వ్యాలిడ్ ఉంటుంది. ఈ యొక్క 2 hours లోపలనే మనం ట్రైన్ అనేది ఎక్కాలి. ట్రైన్ ఎక్కితేనే మనకి ఈ యొక్క టికెట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఈ యొక్క టికెట్ బుక్ చేసాం కదా, ఈ యొక్క టికెట్ ను టీసీ వచ్చిన తర్వాత మనం చూపించాలి. ట్రైన్ లో చూపించాలంటే సింపుల్ గా బ్యాక్ వచ్చిన తర్వాత, ఎందుకంటే మనము యాప్ అనేది క్లోజ్ చేసేస్తాం కదా, క్లోజ్ చేసిన తర్వాత టీసీ ఎప్పుడో వస్తాడు అతనికి చూపించాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మై బుకింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్టే చూడండి అన్రిజర్వ్డ్ టికెట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైతే బుక్ చేసామో ఆ టికెట్ వ్యూ డీటెయిల్ మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఈ యొక్క టికెట్ అనేది ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఈ టికెట్ ను మనం టీసీకి చూపించాలి. ఇలా టికెట్ చూపించినట్లయితే ఇది వ్యాలిడ్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఈ యొక్క టికెట్ ను స్క్రీన్ షాట్ చేసి వేరే వారికి వాట్సాప్ ద్వారా పంపిస్తే అది వ్యాలిడ్ కాదు. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు అన్రిజర్వ్ టికెట్స్ అంటే ఇలాంటి జనరల్ టికెట్స్ రైల్వే స్టేషన్కి వెళ్లకుండా మన యొక్క మొబైల్లోనే ఎలా బుక్ చేయాలి అనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.